హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నాన్న పప్ప కూడా స్కూల్కి పోయింది. నిన్న మంచిగా పొట్టు ఇంటికాడ ఆడుకుంది. ఇక పాపం వారం రోజులు కంటిన్యూస్గా స్కూల్కి పోయిందాం, ఒక్కటి మోగొట్టకుండా కూడా. నేను ఇంటి దగ్గర ఉన్నందుకు వాళ్ళ డాడీ వాళ్ళు అట్లా ఆమెకి ఇంట్లో జార్బండ్ ఉన్నా కానీ మళ్ళీ బయట పోయి జారాలని మస్తు ఇష్టం ఆమెకి. ఎందుకో ఏమో తెలియదు, అంటే స్కూల్లో పెద్దగా ఉంటాయి కదా, అట్లా అని ఇష్టమేమో తెలియదు. ఇంట్లో జార్బండనైతే ఒక 2-3 సార్లు జారుతుంది, ఊకుంటుంది, అంతే. ఎక్కువ ఆడుకుంటలేదు. పాపం టైం ఉండదు. ముందు స్కూల్కి వెళ్ళి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి పాలు తాగి హోంవర్క్ చేసుకొని అటు ఇటు దేశపు తమ్ముతో ఆడుకుంటుంది. కథం వినగానో టైం అయిపోతుంది, మళ్ళీ వండుకుంటుంది, మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ స్కూల్కి పోతుంది. ఆమె అదే పని అవుతుంది. ఇంకా ఈరోజు కూడా ఎక్కడో అక్కడ పోయిరు. వాతావరణం కూడా చల్లగానే ఉంది, మబ్బే ఉంది. కానీ మేము మబ్బేసాలు వేయకుండా మా పని మొత్తం చేసుకోవాలి. ఎందుకంటే క్రియాన్స్ ఆయన ఏ టైంలో ఎట్లా సతాయిస్తాడో తెలియదు. మంచిగా ఉన్నప్పుడే తొందరగా పని చేసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు ఆయనని. మేము వీడియో తీసుకుంటున్నాము. సో టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కర్రీలు కూడా ఉండడం పని అయిపోయింది. బట్టలు బాసాలు ఇక రేపు పొద్దున టిఫిన్కి దోశ కోసం అని చెప్పి అవి నానబెట్టుకోవాలి. రోజు ఇడ్లీలే అవుతున్నాయి, ఆయన రోజు ఇడ్లీలు అవుతున్నాయి అని చెప్పి మమ్మల్ని తిడుతూ ఉన్నాడు. తిట్టకుండా స్పెషల్ దోశలు రేపు దోశలు పోసుకోవాలి. ఈరోజు అటుకులు చేసినాము, రేపు దోశలకు అని చెప్పి పిండి నానబెట్టాలి. ఇప్పుడైతే వంట రూమ్లో పోయి దోశ పిండి నానబెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి బట్టలు బాసాలు చేసుకొని తొందరగా పని ఉడగొట్టేసుకొని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు సదరాలని నేను అనుకుంటున్నా అంతేగాని తెలియదు అది అయ్యేదాకా. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సదరాలి. ఎందుకంటే చిందర బందర అయిపోయింది ఇల్లు. ఇక అటు పోతున్నాం ఇటు పోతున్నాం, ఆడున్న సామాన్ తీసుకుపోతున్నాం, సెల్ఫులలో పెడుతున్నాం. సెల్ఫులు ఖాళీ చేసిన రోజే నీట్గా కనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సామాన్లు మొత్తం మళ్ళకే పోతున్నాయి. కానీ ఎందుకో ఏమో ఎవరింట్లో అయినా అంతే, కుర్చీల మీద బట్టలు, సెల్ఫులలో సామాన్లు కంపల్సరీ ఉంటాయి. కానీ ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది? ఇంట్లో ఉన్న వాళ్ళకి వంట చేయాలి, కూర అన్నం పెట్టాలి, టైం టు టైం చేయాలి, ఇంట్లో పని కూడా చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మేము అదే పని చేసుకోబోతున్నాము. ఇప్పుడైతే వంట రూమ్లో పోవాలి. అక్క అయిపోయిందా కర్రీ? అయిపోయింది. ఏం కూర వేసినప్పుడు మీకు సూరకాయ సూరకాయలో ఒక సూరకాయ వండిన మీకు అవుతుంది. ఇంట్లో ఉప్పు చూడవా, తక్కువ ఉంటే చెప్పు, ఇప్పుడే వేసేస్తా. మళ్ళీ ఉప్పు డబ్బా పెట్టాడా? ఉప్పు మంచిగా ఉంది. కారం ఉందా? కారం ఉప్పు అంతా బాగుంది, మంచిగా. అంటే పచ్చి మిరపకాయలు వేసినావు అక్క, బాగుంటుంది అలా సొరకాయలో పచ్చిమిరపకాయలు వేస్తేనే మంచిగా ఉంటుంది. కానీ నేను తినాను కదా, అందుకే నా మందం చిక్కుడుకాయ కూర, మీకు వచ్చేసి సొరకాయ కూర. ఇక బియ్యం నానబెట్టి పెట్టినాగా. అవును, అవి అల్లబెట్టినది అక్క చిన్న దాంట్లో గాలిస్తా. బియ్యం గాలిస్తావా? ఏమన్నా ఉసుక ఇట్లా ఉంటే పోతుంది. లేకపోతే మనం దోశలు పోసుకునేటప్పుడు ఈ రాళ్ళు కూడా మనకు రమ్మంటే రావు. వస్తే బావకు వస్తే, లేకపోతే మా అమ్మకే వస్తాయి అవి. అవును, మనకు రావు. మరి అవి ఎందుకో ఏందో. ఇప్పుడు ఒకటైనా మనకి రానే రాదు. ఎప్పుడైనా పోతే మా అమ్మ కన్నా పోతుంది, పోతే బావ కన్నా పోతుంది. ఆ ఒక్క రాయి కోసం మళ్ళా గాలి బియ్యము రాళ్ళు వస్తున్నాయి అని చెప్పేశారు. కానీ మరి గాలి ఇచ్చిందే మంచిగా, కానీ ఏదైనా ఉన్నా పోతుంది కదా. కానీ ఎప్పుడో ఒకసారి ఛాన్స్ బై మిస్టేక్లో పోయింది అనుకో, అది వాళ్ళిద్దరికీ వస్తుంది, ఎవరికి రాదు. అవును, మస్తు గాలి ఇచ్చినావు అక్క, నాకు నేర్పి అక్క. ఏముంది, నాకు రాదక్క. నాకు కూడా రాకపోతామని నేర్పించింది. ఏ ముందు రాదు చదువా శాస్త్రమా, గిట్లా అని గిట్లా అంటే అయిపోయాయి అని చెప్పి నేర్పించింది, అంతే. ఒక 2-3 సార్లు నాకు కూడా పోయింది, మళ్ళీ తర్వాత వచ్చింది. అంటే ఇప్పుడు బియ్యం అన్ని పోసినావు ఇళ్ళనే? ఇంకొన్ని ఉన్నాయా? అన్నీ ఇవేనా? కొన్ని పోతున్నాయా కిందికి? ఇట్లా అంటే పోతాయి. అయితే రాళ్ళు మొత్తం కిందికి పోతుందా? ఇట్లా సిల్వర్ గిన్నెలకు గాలిస్తేనే మంచిగా, స్టీల్ గిన్నెలలో గాలిస్తే జారిపోతుంది రాయి. ఇంట్లో అయితే అట్లనే ఉంటుంది. ఓ, ఇల్లు కూడా తేడా ఉంటుందా గిన్నెలు? ఈ సిల్వర్ దాంట్లోనే వేయాలి మంచిగా, స్టీల్ గిన్నెలలో జారిపోతాయి. అవునా? అయితే ఇప్పుడు చూస్తా నేను, రాళ్ళు ఎన్ని వరకు ఉంటాయో, ఎన్ని వస్తాయో. చూడు, వస్తాయి. వస్తే 2-3 అన్నీ వస్తాయి ఖచ్చితంగా. అబ్బా కరెంటు పోయింది. కరెంటు పోతూనే ఉంది, వస్తూనే ఉన్నది. నిన్న చాలాసేపు పోయింది అక్క, ఒక 1 అవర్ పోయింది కదా మధ్యాహ్నం. ఎండాకాలంలో పోవాలి, కానీ అయినా మనకి ఏం బాధ ఉండదు, చల్లగా గాలి వస్తుంది కాబట్టి. వస్తుంది కానీ కొంచెం రేకుల కిందనే జర వేడి ఉంటుంది, వస్తుంది అంతే. అక్క అయిపోయిందా? వచ్చినాయా రాళ్ళు? వస్తాయి. చప్పుడు వినిపిస్తుంది నీకు కరకరమని? రాళ్ళ చప్పుడా? ఏమో చిన్నగా వస్తుంది. ఎన్ని ఉన్నాయి?
ఇందులో ఏం లేవు ఉత్తి బియ్యమే కిందికి ఉంటాయి చూపిస్తా సౌండ్ వస్తుంది రాళ్ళ సౌండ్ వస్తుంది ఎన్ని రాళ్ళు ఉన్నాయి అదేమో ఈ రేషన్ బియ్యము ఇదే భయం అవుతుంది వచ్చాయా నీ చేతులకి అందుకే చూసుకుంటే వేస్తున్నాను ఈ పంట బియ్యం కూడా మెరుగలు ఏది పెట్టుకోవాలి అప్పుడు ఒకసారి అత్తమ్మ అప్పుడు ఉన్నప్పుడు ఏరినాం కదా ఏ పంట పేరు మంచిగా ఉన్నాయి కదా ఇప్పుడు అందులో ఇవి అయిపోయినాయిగా ఇప్పుడు కొత్త బ్యాగ్లో మళ్ళీ మెరుగలో ఉంటాయిగా నల్ల పిల్ల అవి ఏరుకోవాలి మళ్ళీ తీయాలి అవి కూడా రేపన్నా ఎల్లుండి అయిపోతాయి ఇవి ఈ రోజుకి వస్తాయి అక్క రాత్రికి వస్తాయి అంతే రేపు మళ్ళా కొత్త బ్యాగ్ ఓపెన్ చేయాలి అవి అయిపోయేలోపు బయట వడ్లు పట్టేయాలి దోమది వాటర్ నైస్ సప్పు వచ్చినాయి కదా రాళ్ళు కనిపిస్తుంది కనిపిస్తున్నాయి కదా చూపిస్తాను ఇంకా ఎన్ని 3 4 5 6 ఎన్నో ఉన్నాయి రాళ్ళు ఇట్లా గాలి ఇస్తే ఏమన్నా ఉసుకే ఉన్నా పోతుంది ఇవి గాలి అయ్యా పరవస్తా అంతేనా ఇక అంతే కూపన్ బియ్యమా రేషన్ బియ్యం ఇక ఇట్లా టిఫిన్లలో దోశలకు పనికి వస్తాయి కాబట్టి ఇట్లా గాలిచ్చి పెట్టుకుంటే మంచిగా లేకపోతే ఇక ఉసుకేనన్నా ఏదన్నా ఒకటి వస్తుంది ఉండవా నాన్నతానా చేతులు ఇస్తుండ అంగురు పండు తెల్ల అంగురు పండు క్రియాష్ పేరు జుట్టు క్రియాష్ జుట్టును ఏమనకు మమ్మీకి నచ్చింది జుట్టు ఇప్పుడు చేతులు దాప నాన్నట్టు సెకండ్ ఏమంటలే నాన్న దగ్గర బొమ్మంటు ఓకే నీకు ఓన్లీ సెకండ్ ఒక్కటే పోవా నాన్న దగ్గర పోవా పో మరి చేతులు దాప అప్పుడే నేర్చుకున్నావురా ఆకలేస్తుంది క్రియాష్కి కదా ఆకలి అవుతుంది కదా జుట్టు చూడు ఎట్లా విత్తున్నా బా చేప తెస్తా బా 2 చేతులు పెట్టుకొని నెత్తి కుల్ల పెట్టుకొని 2 జేబులలో జేబులు పెట్టుకొని వెళ్ళిపోతాను ఇక ఏడికి చేప దేనికేనా మొన్న తెంపుకొచ్చిన జామడి పండు అయితే ఈ విధంగా మక్కింది ఎర్రగా అయిపోయింది మంచిగా తెల్లగా అయిపోయింది సూపర్ ఉంది చూడనీకి అయితే సూపర్ ఉంది కానీ టేస్ట్ కూడా మస్తున్నాయి ఇవి మొన్న తెంపుకొచ్చినాయి సూపర్ అంటే సూపర్ అసలు సో ఇక్కడ మళ్ళీ కొత్త జాకెట్ అనేది ప్లాన్ చేస్తారు ఎన్ని జాకెట్లు కుట్టినా ఇలా తక్కువనే కొత్త జాకెట్లు ఏమో ప్రయత్నం చేస్తుంటారు కానీ ఏ ఒక్క కొత్త జాకెట్ ముంగడ పడదు ఏ జాకెట్ కాదు బాబా మరి ఏంది సిరిసలాగా పుట్టిగా అయింది అయితే అట్లా చేస్తారా అట్లా కూడా ఉంటుందా నేర్పించింది మీరు గ్రేట్ అసలు కొత్తగా కొనుక్కొచ్చుకోకుండా దీన్ని ఆల్టరేషన్ చేస్తారంటే చాలా గ్రేట్ రియల్లీ ఖర్చు తగ్గించారు మరి ఆ లంగా వేస్ట్ అవుతుంది అదే గ్రేట్ అంటున్నా అందుకని కొత్తదేనా పాతది అది కొత్త లంగానే పొట్టిగా అయింది శిరీష ఒక లంగా సైజు పెట్టి కట్ చేసుకుంది కానీ అది పొట్టిగా అయింది ఆమెకు మీదికి అవుతుంది అందుకని చెప్పి ఇట్లా అతికేసినాం మాకట ముందు స్నానం చేసినాము మళ్ళీ ఎందుకు ముఖం కట్టుకుంటున్నాం అయితే డ్రెస్సింగ్ టేబుల్లో మస్తు ఉన్నాయి ఏమున్నాయి అన్ని క్రీములు ఏమేమో మస్తు క్రీములు ఉన్నాయి తెల్లగానే అవుతారని చెప్పేసి మెల్ల ప్రయత్నం చేసిన అవన్నీ పెట్టుకుంటే మళ్ళీ ఇంకా సైడ్ ఎఫెక్ట్ ఏమైతే ఏం చేస్తా ఇంకేమైతే సైడ్ ఎఫెక్ట్లు మరి మమ్మల్ని అడిగి పెట్టుకోవచ్చుగా చెప్తాను పెట్టుకోవట్లేరు అందుకని వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి మేము ఆల్రెడీ తెల్లగానే ఉంటాం ఇంకెందుకు అందుకని నేను తెల్ల అవుతున్నామని పెట్టుకుంటాను ఏ నిజంగా తెల్లగా అయినా బాగో చెప్పక్కడ చూడు నిజంగా ఒకసారి చూపి తెల్లగైనా ఈ కళ్ళ కాడ తెల్లగా తెల్లగా అయినా మొత్తం బాడీ ఎత్తుతో పెట్టుకుంటా తెల్లగా బాడీ ఎంత ఎందుకు బాబు ముఖానికి అయితే చాలు మస్తు కనిపిస్తున్నావు నిజంగా తెల్లగా నిజమా శిరీష కొంచెం కలర్ శిరీష కూడా చెప్తుంది కలర్ వచ్చినావంట అయితే రోజు పెట్టుకుంటా సప్న దినం తప్పించి దినం పెట్టుకో అట్లా రోజు పెట్టుకుంటారా డెబ్బై ఐదు పెట్టుకుంటే మంచిగా ఇంకా ఎక్కువ గ్లో వస్తుంది రోజు పెట్టుకున్నావు అనుకో క్రీమ్లు అయిపోతాయి నిజంగా మంచిగా వచ్చిందా మంచిగా వచ్చిందా మంచిగా ఉన్నావు నిజంగా
బాకెట్ నిండా నీళ్ళు ఒడగొట్టాను, పెద్ద బాకెట్ నిండా నీళ్ళు. అది ఏమేమో రుద్దుకున్నావు. తెల్లగైనా థ్యాంక్ యూ సో మచ్ పంపించిన వాళ్ళందరికీ. ఎవరు పంపించలేగా మరేగా మరి అవి. ఓకే. సో ప్రియాంశ్ బాబు అయితే మంచిగా ఓర్ని ఏషాలు మాట్లాడొద్దారా, మాట్లాడుతుంటే చెంగున ఎగురుతావేందిరా, ఇంత భయం ఆరా నీకు? రై నీకు బొట్టు కూడా పెట్టలేదు, స్నానం చేయించారు, ఉయ్యాల వండబెట్టిరు, మంచిగా అమ్మ చీర లేకనే మంచిగా నిద్రపోతాడు. అమ్మ ఎత్తుకున్నట్టు అన్నట్టు ఈ చీరల. అమ్మ లేకున్నా కూడా అమ్మ చీరలు వేస్తే అమ్మ ఎత్తుకొని నిద్ర పంపిస్తుందని అర్థం. నిద్రపోతున్నాడు అందుకని. మెల్లగా మాట్లాడు సరేనా? ప్రియాంశ్ బాబు లేస్తాడు. మళ్ళీ కొత్త జుట్టు ప్రిపరేషనా? ఈరోజు ఏం జుట్టు? ఏమో ఇట్లా అల్లుకొని వేసుకుంటుంది. కాలేజీ పోతున్నట్టుంది పరిస్థితి. రోజుకో జుట్టు. ఇవాళ ఒకటే రోజు, రేపు నూనె పెట్టుకుంటే ఏమన్నా కానీ. ఇక అంటే నూనె పెట్టుకో రోజు? నూనె పెట్టలే, నిన్న తలస్నానం చేసిన. తలస్నానం చేసిన రోజు నూనె పెట్టదా? ఏ నిన్న జుట్టు వేసుకున్నా అందుకే పెట్టలే. అంటే నూనె వేస్తే అట్లా రాదా జుట్టే? వస్తుంది కానీ నూనె జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. సో ఈరోజు కొత్తగా శిరీష ఇంకో కొత్త జడ వేస్తుంది. అది ఎట్లా అంటే నిజంగా నిన్న వీడియో మస్తు పాపులర్ అయింది, మస్తు వైరల్ అయింది. ఆ జుట్టు మంచిగా ఉంది. ఇన్స్టాలో పోయింది, యూట్యూబ్ రీల్స్లలో పోయింది, మంచిగా పోయినాయి. నిన్న కామెంట్స్ కూడా మస్తు కామెంట్స్ వచ్చినాయి దానికి. ఎంత జుట్టు పోతుంది చూడు, చూసినప్పుడల్లా అంత జుట్టు పోతుంది. అంటే ఒక్క పాయకి బక్కగా అయ్యింది నా జుట్టు. బక్క జుట్టు కూడా బక్క అవుతుంది ఆ సప్న. ఈడిది ఉన్నట్టుంది నీకు? వీడిది కాదు, నాకు పెయిన్లు ఉండేవి. పెయిన్లు ఉన్నాయా? మరి ఏంటి అది? సుండ్రా చిచ్చి నిమ్మకాయ పెట్టుకోవాలి సప్న. ఇవి సర్ది అవుతుంది. ఇప్పుడు కలబంద పెట్టుకోవాలి. కలమంద కూడా సర్దే. పెరుగు పెట్టుకోవాలి. పెరుగు కూడా సర్దే. గుడ్డు పెట్టుకోవాలి. గుడ్డుకి ఏం కాదు కానీ అబ్బా ఎవరన్నా గుడ్డు సరిపోతుందా బావక్కకి? 10 గుడ్లు కొట్టాలి నెత్తి మీద, పట్ట కొట్టాలి. హోలీ రోజు కొట్టాలి పట్ట అయితే జుట్టు ఇంకా అట్లా కొడితే. మరి ఒక 10 గుడ్లు పట్ట కొట్టేసేయాలి. 2 గుడ్లు చాలు. నిజంగా ఈ డాండ్రఫ్ ఏమంటారు దాన్ని? డాండ్రఫ్. ఆ డాండ్రఫ్ పోవాలంటే ఏం చేయాలో కమెంట్ చేయరు. పాపం పొద్దున్న నుంచి అడుగుతుంది, నాకేమో తెలియదు. ఇదంతా ఎప్పుడైనా పెరుగు నిమ్మకాయ పెడతా కానీ ఇప్పుడు క్రియాన్స్ ఉన్నాడుగా, సర్ది అవుతుంది. అట్లా కాకుండా ఇంకా వేరే కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి కమెంట్ చేయరు. ఆ నూనెలో మెంతులు వేసి కూడా పెట్టుకుంటాము. నూనెలో మెంతులు వేస్తావా? అట్లయితే అట్లా కూడా డాండ్రఫ్ రాదంటారు. రాదా? మరి పెట్టుకో మరి అట్నే. అట్లనే పెడుతున్నాం. అయినా వస్తుందా? నాకు కోపం వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ జడ అన్నట్టు. ఎన్ని వస్తాయి అట్లా? ఒకటేనా? కొన్ని అంటే ఇట్లా కొన్ని తీసుకొస్తా బావ, ఇట్లా స్టెప్స్ లాగా. అంటే మొత్తం ఆ పాయ మొత్తం అంటే ఆ చెంప మొత్తం జుట్టే వస్తుందా? ఇట్లా మనకు అర్థం కాదు, మొత్తం జుట్టు అయిపోయేదాకా అర్థం కాదు. జుట్టు అయిపోయిన తర్వాత అది ఎట్లా వస్తుందో చూద్దాం. ఈ గుంజరా గుంజు గట్టిగా అబ్బా నా జుట్టును వస్తుంది. ఒకళ్ళు జుట్టు వేసుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. అవునా? నెత్తిలో చేయి పెడతారు కదా, మంచిగా నిద్ర వస్తుంది. మంచిగా నిద్ర వస్తుంది. మళ్ళీ జుట్టు వేసాడు అయిపోయాక నిద్రనే రాదు. ఇక ఇప్పుడు అర్థం కాదు, జుట్టు అయిపోయాక చూపిస్తా. నీకు నేర్పించిరా ఈ జుట్టేసుడు? ఇంటికాడ చింకి కూడా అప్పుడు వేస్తుండే కదా బావ, అట్లా వస్తుంది. ఒకళ్ళకి వేసుకోనికి రాదు, ఒకళ్ళకి ఏమంటే మంచిగా వేస్తుంది. ఏమైంది ఆ జుట్టు మంచిగా రాలే? ఖరాబ్ అయిందా అది? మంచిగా అనిపించలే బావ. అది గంటన్నర అవుతుంది మీరు జుట్టు కాడ కూర్చొని. నా జుట్టుకే చిక్కులు పడుతుంది, సతాయిస్తుంది. అది వేస్ట్ అయిపోయింది. ఇక అదేమో ఇట్ల నుంచి వచ్చింది. అయ్యో ఇది కూడా బాగానే వచ్చిందిలే, సూపర్. ఇది కూడా ఇవి 6 పాయలు వేయాలిరా. 6 పాయలు ఎట్లా వస్తాయి? వస్తాయి. ఎందుకు అంటే 2 జుట్లు అల్లి ఒక దగ్గర కలపాలా? కాదు, 6 పాయలు అంటే అంతేగా. ఇప్పుడు 3 పాయలు కనిపిస్తుంది చూసినావు? ఇవి ఇప్పుడు 3 పాయలా 4 పాయలా? 4 3 రావి 4. దొడ్డ జుట్టుకి అసలు ఆ పాయలు ఏర్పడతా కాదు. ఇప్పుడు వేసి 3 పాయలా 4 పాయలా? 3 పాయలే. ముందుగా వేసుకో. 4 పాయలు. గమ్మతున్నది జుట్టు, 4 పాయలు. వెరైటీగా ఉంది జుట్టు. 4 పాయలారా? అవును బావ, కాకపోతే దొడ్డ ఉంది పెద్దగా తీసిన ఇట్లా, అట్లని ఏమో చిన్నగా తీసిన. అట్లనే ఇంకో 2 పాయలు తీసి 6 పాయలు అవుతుంది. అవి ఎట్లా తీస్తారు? ఇవి ఎట్లా తీసారు? ఇవి 4 పాయలు. అట్లనే 6 పాయలు తీయాలి. 6 పాయల జుట్టు
కొత్త స్టార్ట్ చేద్దాం అనుకుంటారు పాపం ఏదైతే లేదు. మళ్ళీ సేమ్ నిన్న చుట్టే ఇది కూడా అదే బాగుంది నిన్నదే కదా. ఈ జుట్టే నా ముఖానికి మంచిగా ఉందంట. అవునా? చిన్నపిల్లలు ఎక్కువ నువ్వు ఇట్టని ఎందుకు జుట్టు చిన్నపిల్లలాగా ఉందా బాబు ఈ జుట్టు? ఎట్లా ఉంటుంది? క్యాప్ పెట్టినట్టుంది అది. క్యాప్ పెట్టినట్టు. సో మంచిగా మధ్యాహ్నం అయితే టైం 2:15 అవుతుంది. ఈ వాచ్లో టైం ఆగిపోయింది, అందుకే నేనే చెప్తున్నా 2:15 అవుతుందని. తిన్నాము. అయితే సడన్ ట్విస్ట్ ఏంది అని అంటే ఈయన శబరికి పోతుండు మా అన్న వాళ్ళతోటి. ఇక అసలు క్రియాంశు పుట్టిన తర్వాత నాకు వచ్చిన కోరిక కూడా ఉండే. అప్పుడు లాస్ట్ ఇయర్ ఈయన మాలలు ఉన్నప్పుడు మొక్కినుండే బాబు పుట్టాలి ఖచ్చితంగా అని చెప్పేసి. కానీ ఇప్పుడు అత్తమ్మకి అట్లా అయిందని చెప్పేసి ఈయన ఏం మాల ఇట్లా ఏం వేసుకోలేదు. ఇక దేవుడు పిలిపించుకున్నట్టుగా మొన్న నాకు కళలో కూడా వచ్చిందంట అయ్యప్ప స్వామి నాకు దీపం పెట్టుర్రి అని చెప్పేసి. ఇక అన్న వాళ్ళు శబరికి పోతురట, నేను కూడా పోతా బావా అని చెప్పేసి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. సడన్ ట్విస్ట్ మాకైతే మేము అన్నం తినేటప్పుడు ఎప్పుడు మేము శబరికి పోతున్నాం అని చెప్పేసి ఇక దబదబ తినేసినాము. ఇప్పుడు ఈయనకి లగేజ్ కావాలి కాబట్టి ఇవన్నీ సదరాలే. కానీ కొంచెం మాకు పొద్దున చెప్పుంటే మంచి తలస్నానం. పొద్దున చెప్పాలంటే నేనేమన్నా అనుకున్నాను పోతా అని. ఫస్ట్ టైం పోయినప్పుడు కూడా ఇట్లా అయింది తెలుసా. ఫస్ట్ టైం కూడా ఆల్రెడీ ఇరుముడు కట్టుకుర్రు సుమన్ స్వామి వాళ్ళు. ఇరుముడు కట్టుకుర్రు. ఇక పోదామని రెడీ అవుతున్నాం. అప్పుడే స్వామి ఫోన్ చేసి పక్కన ఒక స్వామి ఉంటాడు, నాకు నా పాటలు అంటే ఇష్టం ఆ స్వామికి. ఆ స్వామి నువ్వు పోతలేవా స్వామి అన్నాడు. లేదు స్వామి అన్న, డబ్బులు నేను ఇస్తాను నువ్వైతే పో అని చెప్పేసి అప్పుడు ఏటీఎం కార్డు తీసిచ్చి డబ్బులు తీసిచ్చి నన్ను పంపించింది. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా. నో జాబ్ నో మనీ. అప్పుడు సేమ్ అట్లా అయిందా. మళ్ళీ దాని తర్వాత కూడా ఇదైతే మరీ ట్విస్ట్. ఇదైతే స్వామి 7:30 అని ఫోన్ చేసి కనుక్కుందామని ఫోన్ చేసిన ఉట్టిగా. కథ మీద స్వామి స్టేషన్లో ఉన్నాం స్వామి అన్నాడు. మరి ఏం పోతారు తీ స్వామి, మరి నేను కూడా రావాలా అని ఉట్టిగా అన్న. అయ్యో రా స్వామి అన్నాడు. సరే బుక్ చేసామే అన్న. కథం టికెట్లు ఉన్నాయి, ఆటో ఉన్నాయి చూస్తున్నా అని చెప్పిండు. చూసిండు. అటు వచ్చేటప్పుడు ఫ్లైట్, పోయేటప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసేసిండు. 20కి వస్తారు. 20కి ఎల్లుండే ఆల్మోస్ట్. ఇక ఇప్పుడు ఈయన కోసం అని చెప్పేసి అన్ని చదరాలి. ఎందుకంటే ఏమన్నా బాక్సులు కడదామన్నా మేము ఇల్లు ఇట్లా ఏం కడగలేదు. ఇప్పుడు ఆయన ఇప్పుడు పోతేనే 6-7 అవుతుంది స్టేషన్ కాచిగూడ పోయేసరికి. ఎందుకంటే బస్సులలో వాళ్ళ బండి మీద పోయినట్టుండు. ఇక మా మామయ్య గిట్ల వస్తుంది అంటే వచ్చేటప్పుడు ఫ్లైట్ కదా, మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది. ఫ్లైట్ శంషాబాద్లో దిగి ఆడ నుంచి మళ్ళీ బస్సులు ఇబ్బంది ఎందుకు, మళ్ళీ బండి తీసుకొస్తే రిస్క్ అవుతుంది. అందుకే బస్కి పోతా అంటున్నాను. రైట్, డైరెక్ట్ బస్సు. నాన్న కూడా వస్తున్నట్ట, ఆయన కూడా చెప్పిపోదాం. ఇక ఏమేమి పెడుతున్నావు? ఇవే ఒక తెల్ల లుంగి పెట్టిన కాటన్ టవల్ రెండు పెట్టు. తెల్ల లుంగిలు 2 తెల్ల లుంగిలు 2 కాటన్ టవల్ అవుతుంది. ఇవి పెట్టాలా బురుబురు పెట్టాలా? బరువు తక్కువ ఉండాలి, అల్కా ఉండాలి. ఇది ఇట్లుంటుంది. అంత దొడ్డి వద్దు, అమ్మో అంత సన్నగా అంటారు లేవు మరి. కానీ ఇవి జర పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉంటాయా? సరే 2 టవాళ్ళు పెట్టేసి